భారతీయుడు 2 తెలుగు సినిమా రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 1996లో వచ్చినటువంటి భారతీయుడు సినిమాకు కొనసాగింపుగా వచ్చినటువంటి ఈ సినిమా 28 ఏళ్ల తర్వాత సీక్వెల్గా రావడం ఒక విశేషం. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో రూపుదిద్దుకున్న ఈ ఒరిజినల్ పాన్ ఇండియా సినిమా నిడివి 180 నిమిషాల 4 సెకండ్లు కాగా విడుదల తేదీ 12 జూలై 2024. ఈ సినిమాలో మనము కమల్ హాసన్ హీరోగా ఊహిస్తే ఈ సినిమాకి వెళ్ళిన తర్వాత బాబీ సింహ హీరోగా అనిపిస్తాడు. జనరల్లీ విలన్ పాత్రలు అప్పుడప్పుడు కొంచెం పాజిటివ్ క్యారెక్టర్లు పోషించే బాబీ సింహకు పూర్తి స్థాయి హీరో పాత్ర దొరికింది ఈ సినిమాకి. బాబీ సింహ హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా ఒక హీరోగా నటించాడు. అట్లాగే సిద్ధార్థ్ సహాయ నటుడిగా నటించినటువంటి ఈ సినిమాలో ఎస్జే సూర్య ఒక అతిథి నటునిలాగా ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో రెండు సీన్లలో కనబడి వెళ్ళిపోయాడు. ఇక మనం ఎందుకో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేటువంటి నటుడు ఎస్జే సూర్య. సో ఎస్జే సూర్యకు ఒక మంచి సకల కళా వల్లభుడు అనేటువంటి మంచి పాత్ర ఇచ్చిన దున్నేశాడు క్యారెక్టర్ని. అయితే ఈ సినిమాలో తమాషా ఏంటంటే అందరూ దర్శకులు, నిర్మాతలే హీరోలు కావడం, నటులుగా ఉండడం ఈ సినిమా విశేషం. ఎట్లా అంటే సిద్ధార్థ్ నిర్మాత అని అందరికీ తెలుసు, అట్లాగే మనకి కమల్ హాసన్ నిర్మాత అని అందరికీ తెలుసు, అట్లాగే ఈ సినిమాలో ఎస్జే సూర్య దర్శకుడు అని అందరికీ తెలుసు. అట్లాగే ఈ సినిమాలో పాత్రలు పోషించినటువంటి మ్యాక్సిమం అందరూ కూడా దర్శకత్వానికి కానీ, నిర్మాతకు కానీ సంబంధం ఉన్న వాళ్ళే కావడము సిద్ధార్థ విషయంలో కానీ, కమల్ హాసన్ విషయంలో కానీ, తర్వాత ఎస్జే సూర్య విషయంలో కానీ జరిగింది. ఇప్పుడు మనకు కల్కి సినిమా ఇప్పుడు దీనికి పోటీ 2898 AD సినిమా పోటీ కాబట్టి అందులో కూడా కమల్ హాసన్ ఉండడం ఒక విశేషం. అయితే అందులో ఇద్దరు దర్శకులు ప్రపంచానికి చెందినటువంటి తెలుగు సినిమా నుంచి వచ్చినటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఎస్ఎస్ రాజమౌళి కనబడితే ఈ సినిమాలో సుప్రసిద్ధ దర్శకుడు ఎస్జే సూర్య ఒక ఇంపార్టెంట్ పాత్రలో కనిపించడం ఒక విశేషం. సో ఇక కథలోకి వస్తే ఈ కథ స్టార్టింగ్ ఒక యూట్యూబర్ కథ మీద సాగుతుంది. ఆ యూట్యూబర్ ఏమో తల్లి పేరు మీద చిత్ర అరవింద్ అని పెట్టుకుంటాడు. సినిమాలో ఒక చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే సినిమాలో ఒక క్యాలెండర్ పార్ట్లో తప్ప ఎక్కడ అసభ్యత చూపించలేదు. క్యాలెండర్ పార్ట్లో పిడుదలు కనబడ్డము, తర్వాత మొత్తము ఆల్మోస్ట్ అన్ని బ్రా, తర్వాత ప్యాంటీస్ వేసి ఇంగ్లీష్ వాళ్ళను నటులుగా పెట్టి సెప్టెంబర్ దాకానే ఆపి తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చూపించలేదు మనకంటే అది కట్ అయిందా మరి ఏమైందా అని చూపించలేదు. అందులో మాత్రం ఓపెన్ టాప్గా మొత్తం చూపించారు ఆ పాటలో. అది విడిచిపెట్టేస్తే ఇంకా సినిమాలో ఎక్కడ కూడా గ్లామర్ పాలనేది లేదు. అది బహుశా లేదనే ఆ పాట కలిపారేమో అనిపించింది, అది సందర్భం లేకపోయినా. ఇక గుల్షన్ గ్రోవర్ పాత్ర పనికిరాని పాత్ర ఈ సినిమాలో. అట్లాగే మనోబాల పాత్ర బాగుంటుంది కానీ అతను బావమరిది మరి కొడుకు ఏజ్లో ఉండి ఒక మాట అనిపించారు, అందుకే కొడుకులాగా పెంచుకున్నాను నిన్నని. అంత చిన్న తమ్ముడు ఆయన భార్యకు ఉండడం అనేది, ఆ భార్య సైజు ఆమె సైజు చూసిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తుంది. ఆ కొడుకు విలన్ అంటే కొడుకులాగా పెంచుకున్నటువంటి బావమరిది విలన్గా మారడం. ఇక అట్లా ప్రియా భవానీ శంకర్ సొంత తల్లిని పట్టించేటువంటి సీన్, కూరగాయలు అని చెప్పేసి తంబిరామయ్య భార్యగా ఉన్నటువంటి ఆమె లంచాన్ని ఆమె రిజిస్ట్రేషన్ చేసే అధికారి. సో ఆమె ఏం చేస్తుందంటే లంచాలని వెజిటేబుల్స్ అనే పేరు పెట్టి వెజిటేబుల్స్లో దాంట్లో లంచాలు బండల్స్ తీసుకుంటుంది. ఆమె ఇంటి పక్కకు ఉన్నటువంటి అధికారి, కస్టమ్స్ అధికారి అంటే మన పట్టుకునే అధికారిగా ఉన్నటువంటి సముద్రకాని ఆమెని అరెస్ట్ చేస్తాడు. ఆయన సిద్ధార్థ్ తండ్రి నిజాయితీ పరుడు అని చెప్పి ఎంతో సంతోషించిన అతనికి తంబిరామయ్య నీ నాణ్యం తక్కువ అని చెప్పిన తర్వాత తండ్రి మీద కూడా చేస్తే తల్లి ఆత్మహత్య చేసుకునే సన్నివేశం. ఆ తర్వాత తల్లిని చంపారు అన్నటువంటి అభియోగం, అంటే చావుకు కారణమైన అభియోగంతో సమాజం అంతా వెలివేయడము, మామలు అందరూ, తాతలతో సహా అందరూ కూడా అతన్ని అంత్యక్రియలు చేయడము దారుణంగా అనిపిస్తుంది. ఆ సన్నివేశం మనకి అతిశయోక్తిగా కూడా అనిపిస్తుంది. పిడికలు తల్లి మీద పెట్టిన తర్వాత పిడికలు తీసేసిన ఆయన దగ్గర రానియకపోవడం, ఇదంతా కూడా మనకు చాలా అతిశయోక్తిగా కనబడుతుంది మనకి. అయితే ఈ సినిమాలో నటించినటువంటి వివేక్, నడిముడి వేణు తదితర నటులు చనిపోయితే వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ క్రెడిట్స్ వేయడం బాగుంది. అట్లా ఎండింగ్లో మళ్ళీ భారతీయుడు 3 రాబోతుంది అన్నటువంటి ఒక లీడ్ ఇచ్చి అందులో ఉన్నటువంటి ప్రముఖ కథానాయిక కాజల్ లాంటి కథానాయకులు ఉన్నారని చెప్పి చూపించి చేయడం బాగుంది. అయితే నా బ్రహ్మానందం ఉన్న క్యారెక్టర్ ఉందా లేదా అన్నట్టుగా ఉంది క్యారెక్టర్. ఇక ఆ తర్వాత ఈ సినిమాలో మనకి పర్టికులర్గా యాక్టర్స్ సంగతులు చూసుకుంటే మనకి కమల్ హాసన్తో పాటు ఇందాకే చెప్పినట్టుగా మనకి బాబీ సింహ ప్రమోద్ పాత్రలో చాలా ప్రమోదకరంగా నటించాడు. అట్లాగే చిత్ర అనే తల్లి పేరు ఎందుకు పెట్టుకుంటాడు నా సిద్ధార్థ్ అంటే చిత్ర అరవిందన్ అని ఎందుకు పెట్టుకుంటాడు అంటే తల్లి చిన్నప్పుడు మాటలు రాకపోతే మోకాళ్ళ మీద తిరుపతి మెట్లు 3650 మెట్లు ఎక్కిందని చెప్పిస్తారు.
సో అట్లా అంత ప్రేమగా పెంచుకున్నటువంటి ఆ కొడుకు ఆ తండ్రిని పట్టించడంతో తల్లి ఆత్మహత్య చేసుకుంటుంది అన్న సీన్ అది చాలా బాధించి అదే ఇదంతా భారతీయుడే చేయించినట్టుగా సేనాపతి మీద నిందలేయడం మాత్రం మనకు అతిశయోక్తిగా అనిపిస్తుంది. నచ్చదు అది. అది అందరూ కూడా అతన్ని తరమడం అనేది నచ్చదు. అట్లాగే ఆయనని కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి పెట్టినటువంటి వీళ్ళు గో బ్యాక్ ఇండియన్ అని చెప్పి పెట్టగానే అందరూ అట్లాగే స్పందించడము, తన నేరమంతా సేనాపతి మీదకి నెట్టడము. ఆ తర్వాత సేనాపతి ఏమో చిన్నపిల్లల డ్రైవింగ్ అది స్కేటింగ్ది తీసుకొని దాని మీదే మొత్తం సాహసాలు చేస్తూ సెకండ్ హాఫ్లో చేయడము. తర్వాత షర్టు బనీని ఇప్పేసి బాడీ బిల్డర్లతోటి తన దగ్గర కూడా మజిల్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తూ ఫైట్ చేయడము. ఆ తర్వాత ఈయన మాటి మాటికి ఏళ్ళు ఇలా పెట్టేసి ఆ రణవిద్య దాని పేరు రకరకాల పేర్లు చెబుతూ కొట్టేస్తే మొత్తం డిజిటల్లో మనకి మొత్తం గ్రాఫిక్స్లో నరాలన్నీ ఆగిపోయినట్టుగా, నాలుక బయటకు వచ్చి చేసినట్టుగా, నాడీ వ్యవస్థ దెబ్బతిన్నట్టుగా గుర్రంలాగా దుంకుతూ వెళ్ళిపోయినట్టు ఒక హిందీ నటుని కూడా చూపించారు మనకి. గుల్షన్ కుమార్ గురవర్తో పాటు జాకీర్ హుసేన్ ఆ పాత్ర గుర్రం పాత్ర చేశారు. అట్లా పీయూష్ మిశ్రా యాక్ట్ చేశాడు, అఖిలేంద్ర మిశ్రా యాక్ట్ చేశాడు. తర్వాత కాళిదాసు, తర్వాత మనకి మనోబాల పాత్ర ఏంది ఆధార్ కార్డులకు డబ్బులు తీసుకునేటువంటి పాత్ర, నేను తక్కువ లంచం తీసుకుంటున్నాను కదా అని అంటాడు. అట్లాగే వివేక్ పాత్ర మరి ఆయన చనిపోయిన తర్వాత గ్రాఫిక్స్తో పూర్తి చేశారా ఎలా పూర్తి చేశారో అర్థం కాలేదు మనకు. ఈ సినిమాకు ప్రధాన విలన్ ఎవరంటే అనిరుద్ధ్ రవిచంద్ర, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ప్రధాన విలన్. ఎందుకంటే మొదటి సినిమాలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేసినప్పుడు అందులో ఏఆర్ రెహమాన్ మీద ఒక డైలాగ్ కూడా ఉంది. నీ పెళ్ళికి ఏఆర్ రెహమాన్ ఆర్కెస్ట్రా పెడదాం అనుకున్నానని చెప్పి ఆ లంచగొండ అయినటువంటి ఆ రిజిస్ట్రేషన్ తల్లి ప్రియా భవానీ శంకర్తో అంటుంది. అయితే ఆమె ఏమంటుంది, ఐట్యూన్స్లో నేను రెహమాన్ పాటలు నేను డౌన్లోడ్ చేసుకుంటానమ్మా అంటుంది. అయితే ఈ సినిమాకి విలన్ అనిరుద్ధ్ అని ఎందుకు అన్నానంటే మొదటి సినిమాకి మనకు భారతీయుడు చేసినప్పుడు టెలిఫోన్ దలిన నవ్వేదానా మెల్బోర్ మెరుపులు మెరిసే జానా టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా అంటూ ఆ పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలు తగిలాయి జనాలకి. ఆ తర్వాత మీకు ఆ స్లో సాంగ్ కూడా మీకు కస్తూరి, ఆ తర్వాత మన ఈమె సుకన్య, తర్వాత కమల్ హాసన్లటువంటి సాంగ్ వచ్చినప్పుడు కూడా చక్కని తన్నన తానన ఆ పాటలన్నీ కూడా తరతరాలు పాడుకునే పాటల్లాగా ఇప్పుడు 3 దశాబ్దాలు దగ్గర పడుతున్నా కూడా, అంటే 28 ఏళ్ళు సినిమా వచ్చి ఇంకా పాటలు మనం పాడుకుంటున్నాం. ఆ లెవెల్లో ఉన్నాయి ఆ పాటలు. ఈ సినిమాలో పాట అయిపోయిన క్షణం పాడమని చూడడం ఎవరు పాడలేరు, పోటీ పెట్టినా ఎవరు పాడలేరు. ఈ పాట అయిపోయిన తర్వాత పాడండి అంటే పాడలేరు. అందుకే ఈ సినిమాకి విలను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఆ తర్వాత ఈ సినిమాకి నిర్మాతలు వచ్చేసి సుభాస్కరను, తర్వాత మా అల్లి రాజా, తర్వాత ఉదయనిధి స్టాలిన్లు వీళ్ళు నిర్మాతలు కాగా, మనకి ఈ సినిమాలో ఆర్తి పాత్రలో ప్రియా భవానీ శంకర్, ఆమె చక్కటి ముక్కు రేఖలు బాగుంటుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అయినా కూడా ఆమెకి హీరోకి ఎటువంటి ఇది లేకుండా కేవలం బెయిలిచ్చి పక్కకు జరిగిపోయింది. తర్వాత అన్న డబ్బులతోటి వీళ్ళు ₹1,00,00,000 పెట్టి సీటు కొన్నారు, 1,00,00,000 పెట్టి సీటు కొన్నారు. ఆ తర్వాత 3 కోట్లు ఎందుకు పెట్టి ఉద్యోగం కొన్నారు. అయితే వాడు యూట్యూబ్లో చూస్తూ ఆపరేషన్ చేసి చంపేస్తున్నాడు అన్న ఇది చూపించారు. అయితే డాగ్స్ అని వీళ్ళు సోషల్ మీడియాలో సిద్ధార్థ్ ఇది చేసినా కూడా పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని కొట్టడం అనేది కొంచెం అతిశయోక్తి. ఎందుకంటే జనరల్లీ ప్రెస్ జోలికి వెళ్ళరు. అట్లాగే కోర్టు ద్వారా వాళ్ళకి అందరికి శిక్షలు పడితే ఆ భోజనాల దగ్గర అన్నీ వేరే ఒక ప్రైవేటు బస్సులు ఆపిన దగ్గర సరైన శుభ్రత పాటించిన దగ్గర అవంతా వీడియోలు తీస్తుంటే అతను ఏం చేస్తాడు, అతను హీరోగా చేస్తున్నాడు అని చెప్పి చూపిస్తారు. ఆయన రజనీకాంత్ కూడా శివాజీ టిక్ 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 నాన్న పందులే ఊరు కదా అనే టైప్లో ఇట్లా కొట్టుకోవడము. ఆ తర్వాత ఫోన్ ఇట్లా నోట్లో పెట్టుకొని ఇట్లా రజనీకాంత్ మాట్లాడినట్టు మాట్లాడేది ఒక అనుకరణ కూడా రజనీకాంత్ని శివాజీ గుండు బాస్, ఆ శివాజీది బాస్ది కొంత అనుకరణ ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. అది కూడా శంకర్ డైరెక్షన్లో వచ్చిందని వేరే చెప్పనవసరం లేదు. అయితే శంకర్ డైరెక్షన్లో వచ్చినటువంటి మొదటి సెకండ్ పార్ట్ సినిమా ఇదే. ఎందుకంటే అతను గతంలో తీసిన జెంటిల్ మ్యాన్కి సెకండ్ పార్ట్ రాలేదు, ఆ తర్వాత శివాజీకి సెకండ్ పార్ట్ రాలేదు, శివాజీది బాస్కి, తర్వాత ఇంకా వేరే ఏ సినిమాకి కూడా సెకండ్ పార్ట్ రాలేదు. శంకర్ సినిమా జీన్స్ కానీ ఏది కానీ భారతీయుడికి ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చింది. సో శంకర్ మెదడు ఎంత బాగుంటుంది అనేది మనకి సెకండ్ హాఫ్లో మనకి ఎక్కడ అంటే ఈ ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ శ్మశానం దగ్గర, ఆ తర్వాత కమల్ హాసన్ వేషధారణ ముందు ప్రాస్థెటిక్ మేకప్ గురించి మాట్లాడుతూ ప్రాస్థెటిక్ మేకప్ 24 hours తర్వాత ఇక్కడ నీళ్లు చిల్లుతాయని చెప్పి సన్నివేశాన్ని బట్టి ఇతను గుర్తుపట్టాడని చెప్పి మన హీరో అని ఇందాకే చెప్పిన ప్రమోద్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయన ఎవరు నడిముడి వేణు కొడుకుగా ఉంటాడు. అక్కడ క్యారెక్టర్ కొన్ని సాగింపు ఇచ్చారు. అంటే సిబిఐ కొడుకు సిబిఐ ఎడా, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అన్నట్టుగా అని డైలాగ్ కూడా భారతీయుడితో అనిపించారు. సో మొత్తానికి అతన్ని చైనీస్ వేషంలో వచ్చినా కూడా గుర్తుపడతాడు. చైనీస్ వేషం వేశాడు. స్పేస్ క్రాఫ్ట్లో కూడా మార్స్ మీద జాగ్ కొనుక్కొని 2030లో అక్కడ ప్రయాణం చేయాలనుకుంటాడు. 6 ఏళ్ల తర్వాత ఎందుకురా ఇప్పుడే పంపిస్తా, మార్స్ కన్నా దూరంగా పంపిస్తా, మధ్యలో నీ ప్లాట్ చూసుకొని మనం చంపేయడము. తర్వాత మీకు ప్రముఖులైనటువంటి మనకు
విజయ్ మాల్యా అనే అతను అప్పుడు బ్యాంకులను ఇది చేసేసి విదేశాలకు పారిపోయిన సంగతి మనకు తెలుసు. అట్లాగే గాలి జనార్దన్ రెడ్డిది ఆ మధ్య వివాదం ఏం జరిగిందంటే బాత్రూమ్ లెట్రిన్ పార్ట్ కూడా బంగారంతో చేయించుకున్నాడు అన్న వివాదం కూడా మనకు తెలిసిన విషయమే. ఈ రెండు కలగలిసి ఈ సినిమాలో ఆ 2 పాయింట్లు కూడా మైన్స్ మీద వేరే గుజరాత్లో జరిగినట్టుగా ఎక్కడైతే కర్ణాటకలో జరిగిందో బళ్ళారికి సంబంధించినటువంటి ప్లేస్లో గాలి జనార్దన్ రెడ్డి ఏ రకైతే బంగారం ఇల్లు నిర్మించుకున్నాడో బంగారు పాట మీద టాయిలెట్ వెళ్ళాడని చెప్పేసి అందరూ వార్తలు చెప్పారు. అది చూపించారు ఇందులో. అరే బంగారం తింటారా నువ్వు, దాని మీద టాయిలెట్ చేస్తున్నావురా, నువ్వు ఎంత డబ్బు నీకు అలంకారం వచ్చిందని చెప్తే, ఇంకోటి దగ్గర బుల్లెట్ ప్రూఫ్ నా దగ్గర ఏముందంటే బుల్లెట్ ప్రూఫ్ ఉంది, ఇది ఏముందంటే నోట్లు ఉన్నాయి, నోట్ల కట్టలతో అని చెప్పేసి వీళ్ళు యూట్యూబ్లో యానిమేషన్ ద్వారా వీళ్ళు జనాలని ఆకర్షితులను చేసి ఎవరైతే లంచగొండలు ఉంటారో ఆ లంచగొండల ఈ యొక్క విషయాలు వాళ్ళు యూట్యూబ్ ద్వారా చెప్పే అంశాలు మనల్ని ఆకట్టుకునే విధంగా సాగాయి. అట్లాగే ఒక ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఆమె ఆత్మహత్య ఎందుకు అనేది సెకండ్ హాఫ్లో రివీల్ చేయడం కూడా బాగుంది. అక్కడ జరిగింది అసలు ఏం జరిగింది అనేది. ఎందుకంటే ఆమె దొంగ సర్టిఫికేట్ అని చింపేశారు. అక్కడ ఈ సముద్రకాన్ని ఏం చేశాడు, లంచం ముందు భయపెట్టి ఆ లంచం ఎట్లా రాబట్టుకునే విషయం అప్పటిదాకా నిజాయితీ కనబడినటువంటి తండ్రి ఈ రకంగా ఆమె ఆత్మహత్య కూడా కారణమయ్యాడని చెప్పి తండ్రినే పట్టిస్తే తల్లి అవమానకరంగా ఫీల్ అయ్యి తన భర్త ఈ రకమైనటువంటి తప్పు చేశాడని చెప్పేసి తలకి ఎత్తుకోలేక ఉరేసుకొని చచ్చిపోతే చుట్టుపక్కల బంధువులు, సొంత తాత అంటే ఆ తల్లి వాళ్ళ తండ్రి, తర్వాత మామూలు వీళ్ళందరూ అతని దహన సంస్కారాలకు చేయకుండా కనీసం శవాన్ని